ఈ యాప్ గురించి మెయిన్గా స్టార్ట్ చేయాలి అని అంటే లైక్ ప్రీవియస్గా నేను ఫేస్ చేసిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్యామిలీలో ఫేస్ చేసినవి లైక్ మెడిసిన్ రిమైండర్ గురించి మెయిన్గా ఈ యాప్ అనేది స్టార్ట్ అయింది. సో ప్రీవియస్గా మా ఫాదర్ ఫేస్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో లైక్ సో కరెక్ట్ టైంకి వేసుకునే మెడిసిన్ ఆయన వేసుకోక చాలా ఫేస్ చేసిరు. అండ్ ఇవాళ రేపట్లల్లా వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండి సో ప్రతి ఒక్కరికి మెడిసిన్ రిమైండ్ చేయాలి అని అంటే సో అవ్వదు. సో అలాంటి టైంలో మా యాప్ చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళు డైరెక్ట్గా మెడిసిన్ రిమైండర్ యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ పేరెంట్స్కి, మీకు నోటిఫికేషన్ వెళ్తుంది. అండ్ అలాగే ఎవరైతే ఇన్ క్లినిక్ విజిట్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో పేషెంట్స్, సో వాళ్ళు డైరెక్ట్ వీడియో కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో చాలా వెయిట్ చేసి ఓపీ తీసుకున్నాక కూడా డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఒక 2-3 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది. సో ఈ యాప్లో మనకు టైం స్లాట్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫిల్టరేషన్ కూడా ఉంటుంది. మీ జియో లొకేషన్ త్రూ మీరు ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళాలనుకుంటారో ఆ హాస్పిటల్లో మీరు బుక్ చేసుకోవచ్చు. సో దాని త్రూ మీకు టైం సేవ్ అవుతుంది. సపోజ్ ఒక 350 kilometers అవే ఉన్న ఒక పేషెంట్ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఓపీ తీసుకొని డాక్టర్ కన్సల్ట్ అవ్వాలని అంటే హోల్ డే వేస్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో ఈ యాప్ మనకు యూజ్ అవుతుంది. సో ఈ యాప్ మెయిన్గా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం డిజైన్ చేసింది. అండ్ అలాగే రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఈ డిజిటల్ హెల్త్ అనేది అంత అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకు మేమేం చేసినామని అంటే లైక్ గ్రౌండ్ లెవెల్ రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారో సో మా టీమ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఓపీ బుక్ చేసుకుంటా అంటారో లైక్ ఫర్ సపోజ్ మీ సేవా కేంద్రాస్ కానీ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓపీ బుక్ చేసుకోవచ్చు ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎవరి దగ్గర అయితే లేవో. అండ్ అలాగే మనకు కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంటుంది. సో దాంతో మీరు 24/7 మా టీం అవైలబుల్గా ఉంటుంది. సో దాంట్లో కూడా మీరు ఓపీ బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా యాప్ గురించి. అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇది పైలట్ లాంచ్. ఇది మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ అవుతుంది. అండ్ ఇది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంది ప్రజెంట్గా. అండ్ వితిన్ 6 months మేము ఇంకా ప్రో వర్షన్ లాంచ్ చేయాలనుకుంటున్నాం. సో దాంట్లో మెడికల్ రిపోర్ట్స్ స్టోర్ చేసుకోవడం కానీ అండ్ ల్యాబ్స్ అండ్ ఫార్మసీ అండ్ అలాగే కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి లైక్ ఏఐకి సంబంధించిన ఫ్యూచర్స్. ఫర్ సపోజ్ మీరు మీ ల్యాబ్ రిపోర్ట్ని లైక్ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఏదైనా ఉంటే సో మీరు ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఆయనకు పే చేసి ఆయన ఏం క్లారిటీగా చెప్పాడు. మెయిన్ థింగ్ ఆయనకే సరిగా తెలియదు. సో ఆయన మళ్ళీ వేరే దగ్గరికి హైయర్ డాక్టర్స్కి రిఫర్ చేస్తాడు. సో ఆ టైం గ్యాప్ని అండ్ ఆ మనీని మేము సేవ్ చేస్తున్నాం. మీరు మా యాప్లో ఇన్ ద ప్రో వర్షన్ మేము ఒక ఏఐ చాట్బాట్ ఇస్తాం. సో దాని త్రూ మీరు మీ రిపోర్ట్ ఏదైతే ఉంటారో దాన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. సో అప్లోడ్ చేస్తే అది స్కాన్ చేసుకొని ఎంత అక్యురేట్గా ఫర్ సపోజ్ మీరు బ్రెయిన్ ట్యూమర్ ఎంఆర్ఐ స్కాన్స్ మీరు అప్లోడ్ చేసిరని అంటే సో ఎంత అక్యురేట్గా మీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ఏ ట్యూమర్ ఉంది, సో మీ ఫుడ్ ప్రికాషన్స్ ఏంటి అండ్ మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనేది సో వితౌట్ ఛార్జ్ అండి. సో ఈ యాప్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక్క రూపాయి కూడా మేము ఛార్జ్ చేయట్లేదు. సో అంటే ఫ్రీగా ఎందుకు చేస్తారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ ఏంటి అని అంటే ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాం, డబ్బులు ఆశించి ఏం చేయట్లేదు దీన్ని. అండ్ వీ హ్యావ్ కమర్షియల్ పాయింట్ ఆల్సో. మేము ల్యాబ్స్ అండ్ ఫార్మసీస్కి ప్లాట్ఫామ్ ఇస్తాం, మెడిసిన్ డెలివరీస్ కూడా ప్లాట్ఫామ్ ఇస్తాం. సో దీని త్రూ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సో డాక్టర్స్ కూడా పేషెంట్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది బికాస్ మా దగ్గర 0% కమిషన్ బయట యాప్స్తో పోల్చుకుంటే. సో బయట యాప్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ 200-300 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ అక్యురేట్గా కరెక్ట్ డాక్టర్ దొరుకుతాడు అని కూడా లేదు. మేము ఆన్బోర్డ్ చేసిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సర్టిఫైడ్ డాక్టర్స్ మాత్రమే ఆన్బోర్డ్ చేస్తాం. సో మా టీం ఏదైతే ఉందో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ సర్టిఫికేషన్స్ అన్నీ వెరిఫికేషన్ చేసిన దాని తర్వాతనే వాళ్ళు ఆన్బోర్డ్ అవుతారు. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్. అంటే ఇది ఓవరాల్గా మా యాప్ గురించి. థ్యాంక్ యూ.